హలో ఆల్, టుడే డిష్ వాషర్ ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. మా ఇంట్లో అయితే ఏఈజీ కంపెనీ డిష్ వాషర్ ఉంది. నేను కూడా అయితే ఫస్ట్ టైం యూజ్ చేయడం డిష్ వాషర్. ఎలా యూజ్ చేయాలో నేను కూడా ఫస్ట్ టైం ఇద్దరం కలిసి చూద్దాం. చూడండి, నేను డర్టీ డిషెస్ అన్నీ పెట్టేశాను. కింద రూలో అయితే ప్లేట్స్, కప్స్ అండ్ పైన రూమ్లో వచ్చేసి వెజిల్స్ అన్నీ ఇలా సెట్ చేసి పెట్టాను. చాలామంది డిష్ వాషర్ అంటే టైం వేస్ట్, మనీ వేస్ట్ అని అనుకుంటారు. బట్ ఇందులో అయితే మన ట్యూబ్స్ అనేవి పెట్టాలి. నేనైతే ఫేరీది యూజ్ చేస్తున్నాను. ఫేరీవి దొరుకుతాయండి మన సూపర్ మార్కెట్స్లో. అవి తీసుకున్నాను ట్రయల్ ప్యాక్. అందులో ఇదొకటి పెట్టేసి మన లిడ్ అనేది ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేశాక ఇక్కడ మనకి పవర్ బటన్ అనేది ఉంటుందండి. పవర్ అనేది ఆన్ చేశాక డిలే స్టార్ట్ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు కొన్ని డిషెస్ ఉన్నాయి కాబట్టి 30 minutes యూస్ చేశాను. అండ్ దెన్ ఆన్ అవుతుంది. జస్ట్ ఇలా గట్టిగా పుష్ చేయాలి. పుష్ చేస్తే అది లాక్ అయిపోతుంది. అండ్ దెన్ అది ఆన్ అయిపోతుందండి. లెట్స్ సీ ఆఫ్టర్ 30 minutes నేనైతే అదే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, డిషెస్ అనేవి చాలా క్లీన్ అయిపోయాయి జస్ట్ ఇన్ 30 minutes. ఇట్స్ వెరీ నీట్. చాలా మంది అనుకుంటారంటే టైం వేస్ట్, మనీ వేస్ట్ అనుకుంటారు. చాలా పవర్ ఎఫిషియెంట్ అండ్ వాటర్ కూడా చాలా సేవ్ అవుతుందండి. మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. నేను ఆయిల్ జార్ పెట్టానండి. ఇది ఎంత జిడ్డుగా ఉంటుంది, మనకు క్లీన్ చేయడానికి ఎంత కష్టంగా ఉంటుంది. డిష్ వాషర్ చాలా ఈజీగా, చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. మీరే చూడొచ్చు, దాని లెగ్తో సహా పెట్టేశాను నేను. అది కూడా చాలా నీట్గా అన్స్టిక్కీగా అయిపోయింది. ఇప్పుడు అసలు ఆయిల్ స్టిక్కీ అనేది లేదు. అండ్ అదర్ డిషెస్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.